తెలంగాణ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత కేసులో సీబీఐ కోర్టుకు వెళ్లని జగన్ నకిలీ మద్యం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలనడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చలకు దారితీస్తున్నాయి. మేమే బస్ చేసుకుని వెళ్ళాం. ఆ రోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. శాసనసభలో 15 రోజులు పోరాటం చేశాం. కనీసం ఆన్సర్ కూడా చేయలేదు. కనీసం అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తుల మీద కనీసం కేసు కూడా పెట్టి చర్య తీసుకోలేదు. ఈరోజు మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే కేసులు పెట్టాం. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశాం. ఇంకా లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాం. ఆ రోజు ఎవరైనా నీ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు నువ్వు ప్రమోషన్ ఇచ్చావు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక సిట్టేసి రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాడున్నా కఠినంగా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం. దేనికి సిబిఐ వేయాలో దేనికి సిట్ వేయాలో అది మాకు తెలుసు. వారు ఏదో చెప్తుంటే రాజకీయంగా మాట్లాడితే సిబిఐ అంటుంటే ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి కదా. ఒకరోజు నువ్వు అడుగు, ఈరోజు మద్యం మీద సిబిఐ కేసు సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతున్నావు కదా. నువ్వు ఒకసారి మాట్లాడు, ఎందుకు నువ్వు సిబిఐ కోర్టుకు వెళ్ళడం లేదు? నీ మీద ఇన్ని కేసులున్నాయి కదా. ఒకరోజు స్టేట్మెంట్ నా మీద ఇన్ని కేసులున్నాయి, సిబిఐ త్వరగా ఎంక్వైరీ చేయండి. 12 సంవత్సరాలు అయింది, ఒకరోజు నేను కోర్టుకు వెళ్ళడం లేదు, అయినా నాకు ఎవడు అడగడం లేదు. సిబిఐ ఏం చేస్తుంది, కోర్టులు ఏం చేస్తుంది, ఒకరోజు నువ్వు అడుగు. అంటే నీ నోరుకి ఏది వస్తుంది, ఏది అనుకూలంగా ఉంటుంది నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆ రోజు తాడేపల్లి గూడెంలో అక్రమంగా కల్తీ మద్యం తాగి 27 మంది చచ్చిపోయారు. మేమే బస్ చేసుకుని వెళ్ళాం. ఆ రోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. శాసనసభలో 15 రోజులు పోరాటం చేశాం. కనీసం ఆన్సర్ కూడా చేయలేదు. అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తుల మీద కనీసం కేసు కూడా పెట్టి చర్య తీసుకోలేదు. ఈరోజు మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే కేసులు పెట్టాం. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశాం. ఇంకా లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాం. ఆ రోజు ఎవరైనా నీ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు నువ్వు ప్రమోషన్ ఇచ్చావు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక సిట్టేసి రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాడున్నా కఠినంగా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం. దేనికి సిబిఐ వేయాలో దేనికి సిట్ వేయాలో అది మాకు తెలుసు. వారు ఏదో చెప్తుంటే రాజకీయంగా మాట్లాడితే సిబిఐ అంటుంటే ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి కదా. ఒకరోజు నువ్వు అడుగు, ఈరోజు మద్యం మీద సిబిఐ కేసు సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతున్నావు కదా. నువ్వు ఒకసారి మాట్లాడు, ఎందుకు నువ్వు కోర్టుకు వెళ్ళడం లేదు? నీ మీద ఇన్ని కేసులున్నాయి కదా. ఒకరోజు స్టేట్మెంట్ నా మీద ఇన్ని కేసులున్నాయి, సిబిఐ త్వరగా ఎంక్వైరీ చేయండి. 12 సంవత్సరాలు అయింది, ఒకరోజు నేను కోర్టుకు వెళ్ళడం లేదు, అయినా నాకు ఎవడు అడగడం లేదు. సిబిఐ ఏం చేస్తుంది?